జై శ్రీకృష్ణ. శకుని. శకుని మహాభారతంలో గాంధారికి తమ్ముడు, దుర్యోధనునికి మేనమామ. ఇతనికి ఇద్దరు సోదరులు, వృషకుడు, అచల్లుడు. ఇతని కొడుకు ఉలూకు. శకునిని తన అన్నలను కౌరవులు చెరసాలలో బంధించారు. రోజుకు ఒక్కరికి మాత్రమే సరిపోయే ఆహారాన్ని ఇచ్చేవారు. శకుని సోదరులు తమ భాగం ఆహారాన్ని కూడా శకునికి ఇచ్చి ఎలా అయినా కౌరవుల మీద వాళ్ళకున్న పగను తీర్చమని ప్రమాణం చేయించుకున్నారు. తదుపరి ఒక్కొక్కరుగా మరణించారు. శిక్ష అనంతరం బయటపడిన శకుని దుర్యోధనుని పొగుడుతూ, అండగా ఉంటూ, ఇంకా ఆయన చేసే చెడు పనులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఇతడే ధర్మరాజుని మాయాజూదంలో ఓడించింది. వనవాసం చేస్తున్న పాండవులను ఎలా అయినా చంపమని దుర్యోధనుడు చెప్పింది కూడా శకుని పాచికల ఆటలో నిపుణుడు. ఈ ఆట ధర్మరాజుని, అతని సోదరులను, రాజ్యాన్ని, ద్రౌపది వస్త్రాపహరణానికి కూడా దారితీసింది. కానీ శ్రీకృష్ణుడు ఆమెను కాపాడారు. ఈ ఆట యుద్ధానికి దారితీసింది. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతనిని నకుల సహదేవులు సంహరించారు.